నా మనవడితో పోటీ పడుతున్నావంటే నువ్వు చాలా తెలివిగా ఉండాలి. నా మనవడు మూర్ఖత్వంలో అమాయకుడు గాని బిజినెస్ విషయాల్లో కాదు. వాడికి 15 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచే బిజినెస్‌లో లాజిక్స్‌ని అలవర్చుకొని నష్టాల్లో ఉన్న ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ని లాభాల బాటలో నడిపించడం మొదలుపెట్టాడు. ఇక వాడికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ని పూర్తిగా వాడి బాధ్యతల్లోకి తీసుకొని అటు చదువు, ఇటు కంపెనీని చూసుకోవడం మొదలుపెట్టాడు. అలాంటి నా మనవడితో పోటీ పడటమంటే చాలా కష్టం మైథిలి అని అంటుంది అనసూయం గారు. తన మాటలు మైథిలి మనసుని కంగారు పెడుతుంటాయి. నిన్ను నిరుత్సాహపరచడానికి అలా మాట్లాడుతున్నాను అనుకోకు. వాణ్ణి గెలవాలంటే వాణ్ణి మించిన తెలివితేటలు నువ్వు చూపించాలి. అందుకే ఇదంతా చెప్తున్నాను. ప్రజెంటేషన్ జాగ్రత్తగా ఇవ్వు అని అంటుంది. అనసూయం గారి మాటలతో మైథిలి మనసులో ఇంకా భయం పట్టుకుంటుంది. కానీ ఆ భయాన్ని బయటికి కనపడనివ్వకుండా కవర్ చేస్తూ, మీ మనవడు ఎంత తెలివైన వాడైనా సరే ఈసారి నేనే గెలుస్తాను చూడండి అని చెప్పి బయటికి వెళ్తుంది. ప్రజెంటేషన్ ఎవరు గెలుస్తారనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.